ఐపీఎల్ అంటేనే కాసుల పంట. కొంతమంది ప్లేయర్స్ ఐపీఎల్ సీజన్ లో బేస్ ధర పలకి ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్నారు. వాళ్ళు ఎవరో టాప్ 5 గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. నెంబర్ 5 సంజు శాంసన్. 2012 లో కోల్కతా నైట్ రైడర్స్ సంజు శాంసన్ ని 8 లక్షల రూపాయలకు కొనుక్కుంది. కానీ ప్రెసెంట్ సంజు శాంసన్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ తరపున 14 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడు. నెంబర్ 4 హార్దిక్ పాండ్యా. 2015 లో ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను 10 లక్షల బేస్ ప్రైస్ గాను కొనుక్కుంది. కానీ ఇప్పుడు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ తరపున 15 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడు. అదే 100 కోట్ల డీల్ అని వేరే ఉందనుకోండి. నెంబర్ 3 రవీంద్ర జడేజా. 2008 లో రాజస్థాన్ రాయల్స్ రవీంద్ర జడేజాను 12 లక్షల రూపాయలకు కొనుక్కుంది. కానీ ఇప్పుడు అదే రవీంద్ర జడేజా సిఎస్కే తరపున 16 కోట్ల రూపాయలకు ఒక సీజన్ గాను శాలరీగా తీసుకుంటున్నాడు. నెంబర్ 4 2017 లో ఇషాన్ కిషాన్ ను గుజరాత్ లయన్స్ 30 లక్షలకు గాను కొనుక్కుంది. కానీ ఇప్పుడు అదే ఇషాన్ కిషాన్ ముంబై తరపున 15 కోట్ల 25 లక్షల రూపాయలు ప్రతి సీజన్ కు ముంబై ఇండియన్స్ నుంచి శాలరీ తీసుకుంటున్నాడు. నెంబర్ 1 తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. నెంబర్ 1 కేఎల్ రాహుల్. 2013 లో కేఎల్ రాహుల్ లో ఆర్సీబీ మేనేజ్మెంట్ 10 లక్షల రూపాయల బేస్ ప్రైస్ గాను కొనుక్కుంది. కానీ ఇప్పుడు అదే కేఎల్ రాహుల్ ఎల్ఎస్జీ తరపున 17 కోట్ల రూపాయల పర్ ఇయర్ శాలరీ తీసుకుంటున్నాడు. గైస్, గడిచిన ఐపీఎల్ 16 సీజన్స్ లో ఎవరైతే ఎక్కువ డబ్బులు సంపాదించారో వాటి గురించి ఒక వీడియో చేసి కింద కామెంట్ లో పిన్ చేశాను. వెళ్ళి ఆ వీడియోని చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.